Joy, joy, ఈ సమయంలో మన మధ్యలో ఉన్న రాష్ట్రీయ యువకుల కార్యదర్శి గారు మనకు వర్తమానాన్ని అందిస్తారు. మీరందరూ కూడా చక్కగా వర్తమానాన్ని జాగ్రత్తగా వినండి, దేవుని దీవెనలు పొందండి. మనం 3 సార్లు దేవుని నామాన్ని మహిమపరిచి వారిని ఆహ్వానిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మొట్టమొదటిగా దేవునికి నేనెంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. అల్పుడనైన నాకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయనకు ఎంతో కృతజ్ఞుడై ఉంటున్నాను. అదేవిధంగా ఈ సమయాన్ని నాకు ఇచ్చిన రాష్ట్రీయ నాయకులు, కమిషనర్ దానిల్ రాజయ్య గారు, దాసరి, వారికి కూడా నేను ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని చక్కగా డిజైన్ చేసి రాష్ట్రంలో అద్భుతంగా జరగాలని వారు ప్రార్థనాపూర్వకంగా ఈ ప్రోగ్రాం మేము చేయవలసిన కార్యక్రమాలు, ప్రకటించవలసిన వాక్య విధానాన్ని చక్కగా వారు ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేసి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరిచి రాష్ట్రం అంతా కూడా పంపిస్తూ ఉన్నారు. నాకు 4 ప్రాంతాల్లో స్వార్థ ప్రకటించడానికి వారు చేసిన ఈ కార్యానికి నేను ఎంతో వందనస్తున్నాను. అదేవిధంగా మొట్టమొదటిగా ఈ యూత్ కౌన్సిల్స్ కార్యక్రమాన్ని ఈరోజు నుంచి ఈ యొక్క దివి ఉపమండలం నుంచి ప్రారంభం చేయడానికి వారు నిర్ణయించడం జరిగింది. మరి మేము ఈ స్థలానికి మొట్టమొదటిగా రావడానికి అడిగినప్పుడు ఉపమండల నాయకులు మేజర్ ప్రసాద్ రావు గారు, అమ్మగారు మమ్మల్ని ఎంతో ప్రేమతో అంగీకరించి చక్కగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు సిద్ధపరిచారు. హల్లెలూయా. అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా 2వ తారీఖు అనే ఆలోచన కలిగి ఉన్న టైంలో మేము వారికి ఉత్తరాన్ని రాసినప్పుడు వారు చాలా చక్కగా పాజిటివ్గా దాన్ని అంగీకరించి ఈ కార్యక్రమం కోసం ఇక్కడున్న అయ్యగారులను మిమ్మల్ని సిద్ధపరిచారు. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుడిని మనం పెట్టుకుంటాం. అదేవిధంగా మీ యొక్క యువకుల కార్యదర్శి గారు కూడా మీకు అందరికీ సమాచారం ఇచ్చి చక్కగా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి ఈ రీతిన వారు చేసిన కార్యం అంతటికి ప్రభువు ఈ రీతిన నాయకులను వాడుకున్న విధానాన్ని బట్టి మనం ఎంతో దేవునికి వందనాలు చెల్లించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చిన్న వాక్యాన్ని నాకు ఇచ్చిన సమయంలో వివరించాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. అంతకంటే ముఖ్యంగా ముందుగా ఒక పాట మనం పాడుకుందాం. ఇది చాలా ఓల్డ్ సాంగ్, యవనస్తుల మీదే రాసినటువంటి సాంగ్. అది మన రాష్ట్రీయ నాయకులు ఒకప్పుడు యవనస్తుల పనిలో డివైఎస్గా వారు పనిచేస్తున్నప్పుడు ముద్రించబడినటువంటి యవనస్తుల కోసమే ముద్రించబడిన ప్రత్యేకమైన పుస్తకం ఇది. యూత్ అనేటువంటి ఈ పేరుతో ప్రైజ్ అండ్ వర్షిప్ సాంగ్స్ అండ్ కోరసెస్ అనే ఈ చక్కటి పుస్తకం చాలా అర్థవంతంగా యూత్కి సంబంధించిన పాటలే అన్నీ కూడా. వాటిలో నాకు ఒక పాట బాగా నచ్చిన పాట, 65వ పాట. అది మనందరికీ తెలిసిన పాట, వారి కాలంలోనే పాడిన పాట. అది ఇంకొక వచనాన్ని పాడి నేను వాక్యాన్ని అందిస్తాను. ఇదొకటి.
యవనుడా యవన కాలమున యేసుని కృప నీపై ఉన్నదో లేదో పలికించినావా యోచించినావా ప్రభు యేసు కాని మోయలేవా యవనుడా యవన కాలమున యేసుని కృప నీపై ఉన్నదో లేదో పలికించినావా యోచించినావా ప్రభు యేసు కానిది మోయలేవా యవనుడా యవన కాలమున యేసుని కృప నీపై ఉన్నదో లేదో పరుగులు తీసేది యవ్వనం బుర్రకలు వేయును పాపానికై పరుగులు తీసేది యవ్వనం బుర్రకలు వేయును పాపానికై అందుకే నీ జీవితం మార్చుకో యవ్వనుడా యవ్వన కాలమున యేసుని కృప నీపై ఉన్నదో లేదో పలికించినావా యోచించినావా ప్రభు యేసు కానిది మోయలేవా యవనుడా యవన కాలమున యేసుని కృప నీపై ఉన్నదో లేదో. అందరం చేతులు పైకెత్తుదాం. హల్లెలూయా. అందరు చేతులు పైకి, కళ్ళు మూయండి. అందరు చేతులు పడి, ఎవరు కళ్ళు తెరరు, చాలా మంది కళ్ళు తెరుస్తున్నారు. అందరు చేతులు. దేవా మీకు వందనాలు. యవన కాలంలో ఉన్న నీ బిడ్డలను దర్శించి నీ ఆత్మతో నింపండి ప్రభువా. నీ మాటలు వినడానికి వారి హృదయాలు తెరవండి. వారి హృదయాల్లో నీ మాటలు పంపించండి. నీ వాక్యానుసారమైన బ్రతుకులు వారికి అనుగ్రహించండి ప్రభు. అల్పుడను అయోగ్యుడను యుక్తంగా మాట్లాడుట చేతగాని వాడిని వట్టివాడిని ప్రభు. ఏ మంచి లేని నాకు మీ మంచిని చూపించి నన్ను ప్రేమించి ఈ బిడల మధ్యకు మీరు పంపించి మీరే మాట్లాడి మహిమ పొందుకొనమని దేవా మీకే స్తుతి చెల్లిస్తుంది. వారు ఈరోజు ఆలోచన చేయడానికి కృప దయచేయండి. ఈరోజు యోచించడానికి కృప దయచేయండి. ఈరోజు వారి జీవితం ఏమైందో తలంచడానికి కృప దయచేయండి. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. అందరూ చెప్పండి ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున ప్రధానులకును పరలోకములో ప్రధానులకును అధికారులకును అమ్మా ఆ సంఘము ద్వారా దాని యొక్క నానా విధములైన తెలియబడవలనని ఉద్దేశించి
ఇదిగో ఇదే మనకి ఈ రోజు కావలసిన అద్భుతమైన మాట. మనం గుర్తుంచుకోవలసిన మాట, శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికి నీ తేటపరచాలు. దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించును గాక. క్రీస్తు మహదైశ్వర్యమును అన్యులలో ప్రకటించడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు మనకివ్వబడినటువంటి ఆ యొక్క ధ్యాన అంశం, మనకివ్వబడినటువంటి సబ్జెక్ట్ ఏమిటంటే క్రీస్తు యొక్క మహదైశ్వర్యాన్ని అన్య జనులలో ప్రకటించాలి, అన్య జనులలో ప్రకటించాలి. దేవుని బిడ్డలారా, ద క్రైస్ట్ బౌండ్లెస్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్ బౌండ్లెస్ వి ప్రీచ్ ద జెంటైల్స్. దేవుని పిల్లలారా, ఇతరులకు, అన్యులకు, అనేక మందికి ప్రకటించడానికి దేవుడు ఈ గొప్ప కార్యాన్ని ఆయన మనకిచ్చాడు. హల్లెలూయా. ఎందుకు మనల్ని దేవుడు చేశాడు? మనం చదువుకుని, మనం బాగా ఉద్యోగం తెచ్చుకుని, మీరు కుటుంబాలుగా అయిపోయి, మీరు చక్కగా మీ పిల్లలతో మీ కుటుంబాలుగా ఉండటానికేనా? కాదు. దేవుడు మనల్ని ఎందుకు చేశాడు? ఎందుకు ఆయన మనల్ని సృష్టించాడు? ఎందుకు మనల్ని ఆయన పుట్టించాడు? ఎందుకు ఆయన మనల్ని జన్మింపజేశాడు? ఎందుకు ఒక యవనస్తుడిగా నిన్ను ఈ రీతిని ఆయన ఉంచాడు అంటే దేవుని వాక్యం అనేక రకాలుగా జవాబు చెబుతుంది. హల్లెలూయా. ఆయన పిల్లలుగా మనం జీవించడానికి, హల్లెలూయా, ఆయన పిల్లలుగా జీవించడానికి, ఆయనకు సాక్షులుగా జీవించడానికి, ఆయన జనాంగంగా, ఆయన సంఘంగా, ఆయన యొక్క సైనికులుగా, ఆయన యొక్క వీరులుగా, ఆయన యొక్క వీరురాండ్రుగా జీవించడానికి దేవుడు ఓ యవనుడా, యవనస్తురాలా, నిన్ను నన్ను చేశాడు. హల్లెలూయా. అంతే తప్ప మనం చక్కగా అలంకరించుకొని మనం ఉండటానికి కాదు, మనం చక్కగా చదువుకొని మనం ఉండటానికి కాదు. చదువుకోవాలి, చక్కగా ఉండాలి, కానీ దాని వెనుక అసలు నీ జీవితానికంటే, నీకంటే ఉన్నటువంటి ఇంపార్టెన్స్ కంటే దేవుడు అసలు చేసింది దేనికోసం అంటే ఆయన కొరకు ఒక సాక్షిగా, ఆయన కొరకు ఒక వీరునిగా, ఒక వీరురాలుగా జీవించడానికి దేవుడు నిన్ను సృష్టించాడు. హల్లెలూయా. కానీ మధ్యలో ఆదాము అవ్వలు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఆయన యొక్క ప్లాన్ అంతటిని కూడా పాడు చేసేసి పాపాన్ని లోకంలోనికి తీసుకొచ్చారు. ఈ పాపం సర్వ మానవాళికి అంటింది. దేవుని బిడ్డలారా, ఈ పాప పరిహారార్థమై రక్షణలోనికి మరలా తీసుకురావడానికి, ఆయన పిల్లలుగా అంగీకరించబడటానికి, ఆయన సొత్తుగా మనందరం మరలా ఆయన బిడ్డలుగా ఉండడానికి దేవుడు క్రీస్తు యేసును ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చి తన సర్వస్వాన్ని అర్పించాడు, తనకున్న జీవితం అంతటిని అర్పించాడు, తన యొక్క శరీరాన్ని, తన యొక్క రక్తాన్ని, తన యొక్క సర్వ యవనత్వం అంతటిని కూడా ఆయన సర్వ మానవాళ రక్షణార్థమై ఆయన శిలువలో త్యాగం చేసేసాడు. హల్లెలూయా. ఆయన చేసిన ఆ గొప్ప కార్యానికి మనం ఏం చేస్తాం? ఆయన ప్రాణం, ఆయన యవ్వనం, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయింది ఎటువంటి వయసులో? ముసలాడు అయిపోయిన తర్వాత 70-80 సంవత్సరాలు వచ్చినాక కాదు. ఏ వయసులో? 33.5 సంవత్సరాల్లోనే ఆయన చనిపోయింది. ఎంత ద రైట్ టీనేజ్. ఆ టైంలో దేవుని బిడ్డలారా, ఆయన తన సర్వస్వాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి కోసం నిష్కళంకమైన, నిష్కపటమైన the precious blood that God has shed upon the cross of Calvary. Hallelujah. దేవుడు నీ కోసం, నా కోసం. అందుకే మనం ఏం చేయాలంటే
ఆయనకు సాక్షులుగా జీవించాలి. అందుకు దేవుడు నిన్ను చేశాడు. ఆయన రక్తం కార్చి రక్షణ ఇచ్చాడు కనుక, ఆయన రక్తం కార్చి నిన్ను నన్ను మరలా కోల్పోయిన పరిశుద్ధతలోనికి రియాక్టివేట్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. దేవుని పిల్లలారా, ఆయన చేశాడు ఆ విధంగా నిన్ను నన్ను. కాబట్టి మనం ఏం చేయాలంటే we should live for Christ. We should proclaim the riches of Christ. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. అంతే తప్ప నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, లేకపోతే నీ తల్లిదండ్రుల కోసం, నీ అన్నదమ్ముల కోసం నీవు జీవించడానికి కాదు, వారి కోసం కూడా జీవించాలి. మానవులుగా మన ప్రేమను వారికి కూడా కనపరచాలి. దానికంటే ఎక్కువగా నీవు దేవునికి అంకితమై ఆయనకు సాక్షిగా కృతజ్ఞతా భావముతో ఈ లోకంలో గడపడమే నీ జీవిత ధన్యత. హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు రాస్తున్నాడు, చక్కని పాట రాశాడు. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. అందరూ చేతులు పైకెత్తుదాం. ఆరాధింతును. అందరూ ఆరాధింతును. పాడండి పాడండి పాడండి. గట్టిగా ఆరాధింతును, ఆరాధింతును, ఆరాధింతును. రారాజు నీవే, నా తండ్రివి నీవే, రారాజు నీవే, నా తండ్రివి నీవే. ఆయన శిలువలో నీ కోసం, నా కోసం, నీ రక్షణను తిరిగి తీసుకురావడానికి చేసిన ఆ గొప్ప కార్యం నువ్వు ఎలాగ వర్ణించగలవు? దేవుని బిడ్డ, ఓ యవనస్తుడా, నీవు వర్ణించలేవు. నీ జీవితం అంతా ఏమి చేసినా, నీ జీవితం అంతా ఖర్చు పెట్టినా, ఆయన చేసిన గొప్ప త్యాగానికి నీ జీవితం అంతా అర్పించిన సరిపోదు. అందుకే మనం చేయాలి ఏమిటి అంటే, ఆయన కోసం మనం జీవించాలి, ఆయన సొత్తుగా మనం జీవించాలి. దేవుని వాక్యంలో చెప్తున్నాడు, మిమ్మల్ని ఎందుకు ఒక సంఘంగా, ఒక యవనస్తులుగా, ఒక యవనస్తురాండ్రుగా, నిన్ను నన్ను ఎందుకు దేవుడు మనల్నందరినీ కూడా ఇక్కడున్న మరి దైవజనులను, గొప్ప గొప్ప వారిని దేవుడు ఎందుకు ఈ విధంగా ఏర్పాటు చేశాడంటే, ఆయన యొక్క మహితైశ్వర్యమును ప్రకటించడానికి. చెప్పండి దేనికోసం? చెప్పండి 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 దేనికోసం? మహితైశ్వర్యము అనే మాట రాయగలరా తెలుగులో? ఈరోజు తెలుగు ఎవరికి రా. నన్ను కూడా మా మాస్టర్ ఒక ఆయన, నేను చదువుకున్నాడు హరిశ్చంద్రుడు, సత్య హరిశ్చంద్రుడు రాయండి రా. నేను తప్పు రాశాను, నాకు స్పెల్లింగ్ సరిగ్గా రాయలేదు. నాకు ఇప్పటికీ గుర్తే. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను వార్కరైలో మెసేజ్ రాస్తా ఉంటే ఆ మెసేజ్కి సంబంధించిన స్పెల్లింగ్స్ తెలుగే కానీ కరెక్ట్గా రాస్తున్నానా లేదా అని నేను ఎంతో శ్రద్ధగా చూసుకుంటాను. అయినప్పటికీ తప్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేన్ని ప్రకటించడానికి ఇది చెప్పండి, చక్కగా చెప్పండి. మహిమైశ్వర్యం, ఆయన యొక్క మహిమైశ్వర్యాన్ని ప్రకటించడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, రక్షించాడు, పుట్టించాడు. పుట్టించిన మనం పాపంలో పడినప్పుడు మరలా ఆయన విడిచిపెట్టకుండా రక్షణను అనుగ్రహించి మనలను ఆయన సజీవులుగా చేశాడు, ఆయన బిడలుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. తన బిడలుగా ఆయన మనల్ని మలిచాడు, చిత్రించాడు, ఏర్పాటు చేశాడు.
ఈ యవనత్వాన్ని ఇచ్చాడు, చక్కని అందాన్ని ఇచ్చాడు, చక్కని జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నీ కోసమే జీవించడం కాదు, క్రీస్తు మహిమైశ్వర్యాన్ని కూడా నీవు పొందిన ఆశీర్వాదాలను ఇతరులకు ప్రకటించడానికే ఆయన నిన్ను నన్ను కూడా ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మహిమైశ్వర్యం అంటే ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద రిచెస్ ఆఫ్ క్రైస్ట్? క్రీస్తు యొక్క మహిమైశ్వర్యానికి సంబంధించిన ఆ యొక్క అర్థం ఏమిటి అని నేను బైబిల్లో రకరకాలుగా ప్రయత్నం చేశాను. ఆయన ఏదైనా పెద్ద బంగారం గురించి చెప్తాడేమో, ఐశ్వర్యం అంటే అదే కదా. ఐశ్వర్యం అంటే ఏంటి? ఎవరికైతే లాక్స్ ఆఫ్ రూపీస్, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉంటాయో వాళ్ళు బాగా ఐశ్వర్యవంతులండి అంటారు కదా. ఇటీవల ఒక సంబంధం, మా వాడికి సంబంధం వచ్చినప్పుడు వాడు కోటీశ్వర్లు అంటారు. కోటీశ్వర్లు అనగానే వాళ్ళకి మనం సరిపోం, మనం వాళ్ళతో తోగలేం. కాబట్టి నేను వెనక్కి తగ్గిపోయాను. నేను అంత ఒక చిన్న సేవకుడిని కాబట్టి. దేవుని బిడ్డలారా, ఐశ్వర్యం అంటే బంగారం, వెండి, ఏమంటే పొలాలు, ఈ తోటలు ఇవన్నీ ఉంటే మంచి బిల్డింగ్, మంచి ఇల్లు, వ్యాపారం, వెళ్ళు బాగా ధనవంతుల ఐశ్వర్యం. నేను అట్లా చెప్తాడనుకున్నా, కానీ దేవుని వాక్యం చాలా దానికి వ్యతిరేకంగా ఐశ్వర్యం ఏంటో దేవుని వాక్యంలో చాలా చక్కగా వివరించారు. దేవుని బిడ్డలారా, ఆయన ఐశ్వర్యం అనే దాన్ని మనం పరిశీలన చేయాలి. ఆయన ఐశ్వర్యాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటలు రాస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు రాస్తా అంటాడు, నేను పరిశుద్ధులందరిలో, రక్షించబడిన వారందరిలో, ఆయన అన్న మాట ఏంటంటే అపోస్తలులలో నేను చాలా అల్పుడను అనే మాట రాస్తాడు. ఏమంటే ఆయన ఎటువంటి వాడు అంటే అపోస్తలులలో అల్పుడను, చాలా తక్కువ వాడు. ఆయన చాలా ఎక్కువ విద్యావేత్త కలిగినాడు. గమాలియేలు పాదముల యొక్క, గమాలియేలు అంటే ఆయన గొప్ప ప్రొఫెసర్ ఆ రోజుల్లో. అటువంటి ఆయన దగ్గర ఈయన విద్యను అభ్యసించిన వాడు. దేవుని బిడ్డలారా, రోమన్ ఆ యొక్క సభ్యత్వాన్ని కలిగిన వాడు, గొప్ప ఉన్నతమైన వాడు. యవనస్తుడుగా ఉన్నటువంటి ఆ పౌలు దేవుడు రక్షించిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత ఆయన రాస్తున్న మాట ఏంటో తెలుసా? అపోస్తలులందరికంటే నేను అతి అల్పుడనైన నాకు దేవుడు ఈ యొక్క క్రీస్తు యొక్క మహితైశ్వర్యాన్ని ప్రకటించే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు అనేటువంటి మాట ఆయన వివరిస్తున్నాడు. హల్లెలూయా! అల్పుడనైన నాకు ఇచ్చాడు ఈ ఐశ్వర్యాన్ని ప్రకటించే ఈ అవకాశం. దేవుని బిడ్డలారా, మహదైశ్వర్యం, ఏ యొక్క ఐశ్వర్యము, ఆయన ఐశ్వర్యం ఏమిటో దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాము అండి. దేవుని యొక్క వాక్యములో చూడండి, మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 14-16 వచనాలు క్రీస్తు మనకిచ్చిన మహదైశ్వర్యం ఏమిటో 1-2 వచనాలు అక్కడ మనకి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. దయచేసి చదవండి ఆ మాటలు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. కానీ వారి ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెడతారు. మనుషులు అదండి, the riches of Christ, what God has chosen us, what God has shared us, hallelujah, he distributed us. దేవుని బిడ్డలారా, ఏది దేవుడు మనకి పంచాడు, ఏది దేవుడు మనకి అందించాడు, ఏది what has God distributed us, ఏది దేవుడు మనకు పంచాడు అది ఇక్కడ రాస్తూ ఉన్నాడు. దయచేసి చదవండి, ఆపిన దగ్గర చదవమ్మా. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట
ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. ఏమిటంట? సత్క్రియ. చెప్పండి ఏంటది? ద గుడ్ డీడ్ అనేటటువంటి మాట మనం చూస్తాం. దేవుడు మనకిచ్చినటువంటి మహైశ్వర్యం ఏంటంటే మంచి పనులు చేయడము. దేవుడు మనకిచ్చిన మంచి మహదైశ్వర్యము. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుకున్నాం. హల్లెలూయా. చక్కగా కొట్టాలి చప్పట్లు కూడా, రిధంగా కొట్టాలి. హల్లెలూయా. రక్షణ సైన్యం మొట్టమొదటిగా కంజరు అనేది ప్రపంచానికి పరిచయం చేసి, కంజరు అలా కొట్టాలి. టెంపుల్ అది ఒక ఐటమ్ అనేది మనమే. పాటలు పాడటం, ఓపెనర్ మీటింగ్ చేయించడం అనేది మంది. దేవుని బిడ్డలారా ఉజ్జీవ సభలు పెట్టడం అనేది మంది. స్త్రీలకు సంబంధించిన సదస్సులు పెట్టడం అనేది మంది. యవనస్తుల సదస్సులు ఇవన్నీ ఇప్పుడే కాదా, 1865 నుంచి కూడా వస్తున్నటువంటి మినిస్ట్రీ మంది. చప్పట్లు కొట్టదాం దేవుని బట్టి. అటువంటి మంచి సైన్యంలో మనం ఉన్నాం. అటువంటి మంచి సైన్యంలో ఉన్నాం. కాబట్టి మన చప్పట్లు కూడా రిథమిక్గా ఉండాలి. మన చప్పట్లు కూడా ఎలా ఉండాలంటే గ్లోరిఫైవ్గా ఉండాలి. హల్లెలూయా. అంతే తప్ప ఏదో ఒకసారి కొట్టి ఒకసారి కొట్టది వినటానికి సొంపుగా. మనం రక్షణ సైనికులు. వీఆర్ ఫైర్ అండ్ బ్లడ్. చెప్పండి ఎవరు మనం? వీఆర్ ఫైర్ అండ్ బ్లడ్ అండ్ ఫైర్. చెప్పండి ఏంటది? బ్లడ్ ప్రవహించడం. రిథం తప్పితే మనిషి బ్రతుకుతాడా? లేదా? రిథం తప్పకూడదంటే నీ హార్ట్ బీట్ రిథం తప్పితే అయిపోయినట్టే. కాబట్టి మనం రక్షణ సైనికులం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చెప్తామంటే మన పాటలో, మన ఆటలో, మన ఇందాక జంపింగ్లో ఏమంటే మన చప్పట్లలో ఏం చూపించాలి? రిథం అనేది ఒక క్రమం అనేది ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డ యేసు క్రీస్తు ప్రభువారు మహిదైశ్వర్యం అంటే ఏంటంటే మనకిచ్చిన మహిదైశ్వర్యం. we should do the good deeds before the men. మనుషుల ముందు మనం ఏం చేయాలంటే మంచి పనులను చేయాలి. దేవుని కూడా ఎఫెసీ రాసిన పత్రికలో మనం చూస్తే అనేకమైనటువంటి మంచి పనులను ఆయన రాస్తాడు. అపోస్తల దాన్ని చూడండి, ఎఫెసీ 5:8 మనం చదువుకుంటే అక్కడ రాస్తున్నాడు మంచి పనులు. మనం ఇతరులకు ఏ విధంగా మంచి పనులను పంచాలో అక్కడ రాస్తున్నాడు. చదవండి. చీకటి అయ్యుండ్రి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము. అది దేవుని బిడ్డలారా ప్రభు ఇచ్చిన మహదైశ్వర్యం ఏమిటంటే మంచి. రెండవది నీతి. ఇంకోటి ఏమన్నాడు? సత్యము. నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, నిందొచ్చినా, ఏది వచ్చినా సత్యం కోసం నిలబడాలి. హల్లెలూయా. దేవుని బిడ్డ నీవు చూసిందేమిటో దాన్ని చెప్పేటట్లుగా ఉండాలి. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనని మాట మార్చకూడదు. అది క్రైస్తవ్యం కాదు, అది విశ్వాసత తత్వం కాదు, అది క్రీస్తు మహదైశ్వర్యం కానే కాదు. దేవుని బిడ్డ we should reflect the riches of Christ before the men by the good deeds, by the righteousness. దేవుని బిడ్డ దేవుని యొక్క ఆ ఉన్నతమైన ఆ మహదైశ్వర్యాన్ని నీతితో, నిజాయితీతో, యథార్థతతో, మంచితనంతో నీవు ప్రదర్శించాలి. అందుకే ఇందాక చదువుకున్న మత్తయి సువార్తలో ఏమన్నాడు? అక్కడ మనుషుల ఎదుట మీ వెలుగును ఏదేమన్నాడు? ప్రకాశింపనివ్వండి. మీ వెలుగును ప్రకాశింపనివ్వాలి. మనుషుల ఎదుట నీలో ఉన్న మంచితనం, నీలో ఉన్న యథార్థత, నీలో ఉన్న సత్యాన్ని నేనేం చేయాలంటే నీవు బయటికి తీయాలి. దాన్ని ఉపయోగించాలి, దాన్ని దాచిపెట్టుకోకూడదు. ఎవరేమనుకున్నా దేవుని బిడ్డ నీవు మహిమలో ఏ విధంగా ఈ లోకంలో నీవు దాన్ని ప్రాక్టీస్ చేస్తావు, దాన్ని నీవు జరిగిస్తావో, యథార్థంగా క్రీస్తు కోసం నిలబడతావో, యథార్థంగా దేవుని సంఘం కోసం నిలబడతావో, దేవుని కార్యం కోసం నిలబడతావో, దేవుడిస్తున్న ఆధిక్యత, దేవుడిస్తున్నటువంటి ఆ యొక్క అథారిటీ, ఆ యొక్క అధికారం ఏమిటంటే యు షుడ్ ప్రీచ్ ద గాస్పెల్.
ఇన్ ద హెవెన్ ఆల్సో. హల్లెలూయా. పరలోకంలో కూడా దేవుడు ఇందాక అపోస్తలుడైన పౌలు చెప్పాడు కదా, అధికారులకును అధిపతులకును రాజులకును నీవు ప్రకటించడానికి ఎక్కడ కాదు. ఎక్కడ చెప్పండి? పరలోకంలో కూడా దేవుడు మనకి ఇక్కడే కాదు. దేవుని బిడ్డ, నీవు యథార్థతతో జీవిస్తే, నీవు నీతితో జీవిస్తే, సత్యంతో జీవిస్తే, పరిశుద్ధతతో జీవిస్తే, నీ తల్లిదండ్రులను మోసం చేయకుండా, నీ అక్క చెల్లెళ్ళని మోసం చేయకుండా, నీకున్నటువంటి అన్నదమ్ములను నీవు మభ్య పెట్టకుండా, దేవుని బిడ్డ నీవే విధంగా పరిశుద్ధురాలుగా పవిత్రుడుగా జీవించడానికి నిన్ను నీవు ప్రతిష్ఠించుకుంటావు. దేవుడు నీకు ఇస్తున్న ఆధిక్యత ఏమిటంటే, అక్కడ కూడా అధికారులకు అధిపతులకు ఇంకా ఎంతో మందికి ఉన్నతమైన వారికి సువార్త చెప్పడానికి, వారితో కూడా మాట్లాడటానికి, వారి ఎదుట ప్రభుని మహిమపరచడానికి, ప్రభుని ఘనపరచడానికి ఆధిక్యత ఇహమందే కాదు, అక్కడ కూడా ఆయన మనకిస్తాడు. ఇహమందు ఆనందించడంతో పాటు అక్కడ కూడా ఆనందించేట్లుగా అర్హులుగా దేవుడు మనలను చేస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, దానికోసమై మనం ముందుకు వెళ్ళాలి. ద రిచెస్ ఆఫ్ క్రైస్ట్ అండి, ద గుడ్ డీడ్స్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలారా, మంచి క్రియలు, నీతితో జీవించడం, యథార్థతతో జీవించడం, భక్తితో జీవించడం, దేవుని కొరకు జీవించడానికంటే మంచి కార్యం ఈ లోకంలో మరి ఒక్కటి లేనే. చెప్పండి, లేనే. నాకు రాక మీరు చెప్తారని లేనే. ఆయన కోసం జీవించాలి. అందుకే దేవుడు మనకి ఈ రూపాన్ని ఇచ్చాడు, ఈ అందాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. నేను పెద్ద అందంగా ఉండడం లేదా, ఈ గుంటకళ్ళు మీరంతా చాలా అందంగా ఉన్నారు. కాబట్టి దేవుడు ఎందుకు నీకు ఇచ్చాడు ఈ యవనం, ఈ బలం, ఈ యొక్క అందము అంటే ఆయన యొక్క ఆ మంచి కార్యాలను ఇతరులకు చెప్పడానికి. హల్లెలూయా. అనేకుల ఎదుట ప్రభు చేసిన గొప్ప కార్యాలను చాటి చెప్పడానికి, ప్రకటించడానికి దేవుని బిడ్డల ముందుకు వెళ్తాడు. ఆయన ఈ గొప్ప జీవితాన్ని మనకి ఇచ్చాడు. ఆఖరిగా ఒక వ్యక్తి ఒక మంచి కార్యం చేశాడు దైవ సేవకుని పక్షంగా. అదొక్క విషయాన్ని నేను చెప్పి ఈ వాక్యాన్ని ముగిస్తాను. ఇర్మియా గ్రంథంలో 38వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం, బైబిల్ ఉన్న వారందరూ కూడా ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయంలో దంచి మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆ వ్యక్తి కూషీయుడు. ఆ వ్యక్తి ఒక నల్ల వంశానికి సంబంధించిన వాడు. దేవుని బిడ్డలారా, అతడు మరి ఒక సేవకుణ్ణి రక్షించడానికి చేసిన గొప్ప కార్యం. ఆ సేవకుడు చెప్పిన పని ఏమిటంటే, దేవుని బిడ్డలారా 38వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్తున్నాడు, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణము నిశ్చయముగా ఏ రాజు అంటాడు ఆయన? బబులోను రాజు ఆ చేతికి అప్పగిస్తున్నాడు దేవుడు. అతడు దాన్ని పట్టుకుంటాడు అని ఇర్మియా ప్రజలందరికీ ప్రకటించాడు. దేవుని బిడ్డలారా, ఇర్మియా చేసిన పని ఏమిటంటే, ఇర్మియా దేవుడు చెప్పిన మాట ప్రజలకు ప్రకటించాడు, ప్రజలతో చెప్పాడు. ప్రజలతో చెప్పినప్పుడు ప్రజలందరూ విని ఇర్మియా మీద రాజుకి విజ్ఞాపన చేశారు. ఎవరిని విజ్ఞాపన చేశారంటే, ఈ ఇర్మియా ఎవరైనా షప్తియాయును, పశూరు కుమారుడైన గెదాల్యాయును, షమల్యా కుమారుడైన యూకాలు, మల్కియా కుమారుడైన విని ఆ ప్రధానులు రాజుతో చెప్తున్నారు, సాడీలు చెప్తున్నారు. ఎవరమ్మా, ఎవరిని సాడీలు చెప్తున్నారు? వెళ్ళి ఇర్మియా మీద సాడీలు చెప్తున్నారు. ఇర్మియా ఏం చెప్పాడు? ఇదిగో కల్దీయులు మీ రాజ్యాన్ని పట్టుకుంటారు, మిమ్మల్ని అందరినీ కూడా
స్వాధీనం చేసుకుంటారని ఆయన చెప్తున్నప్పుడు వాళ్ళు విని వాళ్ళు వెళ్ళి రాజుతో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే చెప్పండి, ఈ మనుషుడు ఈ ప్రజలకు నష్టం కోరువాడే గాని క్షేమము కోరేవాడు కాదు. ఇతడు ఇట్టి సమాచారము చిత్తగించి అది ఇర్మియా మీద ఏం చెప్తున్నాడు, ఇతడు ఈ విధంగా చేస్తున్నాడు, మనందరినీ శపిస్తున్నాడు, దేవుడు చెప్పాడని చెప్తున్నాడు అని చెప్పేసి ఇర్మియా మీద వాళ్ళందరూ కూడా సిద్కియా రాజుకు చెప్పినప్పుడు రాజు కూడా వారి మాట విన్నాడు. విని అంటున్నాడు, ఇతడు మరణానికి పాత్రుడు, ఇతడు జీవించడానికి యోగ్యుడు కాదని చెప్పినప్పుడు రాజుగారు ఏమన్నాడు తెలుసా, ఈయన మీ చేతిలో ఉన్నాడు, మీ ముందే ఉన్నాడు. అందుకు రాజు సిద్కియా అతడు అన్నాడు, మీ వశమున అతడు ఉన్నాడు, రాజు మీకు అడ్డం రాడు, మీరు అతన్ని ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఇర్మియాను వాళ్ళ చేతికి అప్పగించారు. అప్పుడు ఇర్మియాని వీళ్ళందరూ ఏం చేశారో తీసుకువెళ్ళి ఎక్కడ వేశారంటే ఒక కారాగారంలో వేశారు. తర్వాత తీసుకెళ్ళి ఒక గోతిలో ఎక్కడ దించారు చెప్పండి, ఆ మాట చదవండి గట్టిగా. దింపిరి, అందులోనికి ఇర్మియాను దానితో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బోధ మాత్రమే ఉంది. చాలండి, బురదలో దించేశారు, ఆ గోతిలోకి దించేశారు. చాలా లోతైన కొయ్యది. ఇర్మియా చెప్పిన దేవుని మాట చెబితే దేవుని మాట చెప్పినందుకు ఆయనను శిక్షణకు గురి చేశారు. తీసుకువెళ్ళి ఆ గోతిలో, చీకటి గోతిలో వేసేసేసి. ఏమండి, ఏమన్నా కనబడుతుందా చీకటి ఉన్న గోతిలో? ఏమీ కనబడుతుంది. బురదలో దిగిపోయాడు, నీళ్లు లేవు, ఆ గోతిలో ఏమున్నాయో తెలియదు. భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నప్పుడు ఆ మాట ఒక ఆయన విన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆయన పేరు కూడా చదువుకుందాం, చదవండి. అదిగో ఇదే కావాలి, చక్కగా చదవమ్మా. రాజు ఇంటిలోని కూషీయుడగు రెబెక్నెలకును షండు. ఈయన ఎటువంటి వాడు అంటండి, ఈయన షండు అంటే ఎవరు? నేను ఎవరిని? నేను ఒక మేలు ఫిమేల్ కాని వాళ్ళు ఏమంటారు? షండు. చెప్పండి, ఏమంటారు వాళ్ళని? షండు తెలుగులో. కాబట్టి అటువంటి వ్యక్తి, ఇతడు కూషీయుడు, ఇతడు నల్లవాడు, అందం లేనివాడు. దేవుని బిడ్డలారా, ఎంతో నల్లటి శరీరం కలిగిన ఇతను ఈ మాట విని అతడంతో తన మనసులో బాధ పెట్టుకున్నాడు. ఇర్మియా దైవజనుడు, ఆయన తీసుకువెళ్ళి గోతిలో వేశారు. దేవుడు చెప్పిన మాట మీకు చెప్తే మీ రక్షణ కోసం, మీ మారు మనసు కోసం, మీ పరిశుద్ధత కోసం ఆయన ప్రకటించిన ఆయన తీసుకెళ్ళి మీరు ఎందుకు గోతిలో వేశారు అని చెప్పి ఆయన హృదయంలో తలంచుకొని రాజు ఎంతకెళ్ళి బ్రతిమలాడుతున్నాడు. అయ్యా రాజుగారు, ఇర్మియా గారు చేసిన తప్పేమీ లేదు, దేవుడు ఏదైతే చెప్పాడో అది మాత్రమే ప్రజలకు ప్రకటించాడు. కానీ ఈ షల్మట్ అనే ఆయన, ఇంకా ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు మీకు ఆయన మీద తప్పుడుగా ప్రచారం చేశారు. కాబట్టి రాజుగారిని బ్రతిమలాడుతున్నాడు. ఇర్మియా చనిపోవడానికి గోతులో ఎలాగున్నాడంటే సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి అతను మరణానికి పాత్రుడవబోతున్నాడయ్యా, ఆయన కాపాడాలని ఇర్మియా పక్షంగా ఈ అబీమెలెకు షండు, ఈ కూషీయుడు బ్రతిమిలాడినట్లుగా మనం చూస్తాం. అప్పుడు రాజు తన తప్పును తెలుసుకొని వెంటనే వెళ్ళి ఆ యొక్క ఇర్మియాను రక్షించండి అని చెప్పి అడిగినప్పుడు షండు వెంటనే గోతి దగ్గరికి వెళ్ళి కొన్ని చీరలను, కొన్ని ఆ యొక్క పాత వస్త్రాలను తీసుకొని ఒక తాడులాగా చేసేసాడంట. ఏం చేశాడు ఆయన? ఒక తాడులాగా పేని ఆ తాడును ఆ గోతిలోనికి దించి ఆ గోతిలో నుంచి ఆ యొక్క షండుని
ఆ యొక్క షండు ఏం చేశాడు, కొంతమంది సహాయంతో ఇర్మియాను మరలా బురదలో నుంచి బయటకు తీశాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం గట్టిగా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇర్మియాను ఈ షండు, ఇతడు అందగాడు కాకపోయినప్పటికీ, ఇతనిలో అందము లేకపోయినప్పటికీ, ఇతని శరీరం గొప్ప ఎర్రగా సౌందర్యవంతంగా లేకపోయినప్పటికీ కూడా ఇతని మనస్సు తెల్లనైన మనస్సు. హల్లెలూయా. చక్కని హృదయం, కనికరం కలిగిన హృదయం, నీతి కోసం నిలబడిన హృదయం, న్యాయం కోసం నిలబడిన హృదయం, మంచిని చేయడానికి నిలబడిన హృదయం. హల్లెలూయా. ఆ హృదయం నీకు కావాలి. దేవుని బిడ్డ దేవుని పక్షంగా నిలబడాలి, దేవుని సేవకుల పక్షంగా నిలబడాలి, దేవుని పని కొరకు నీవు నిలబడాలి. అందుకే దేవుడు నిన్ను పుట్టించాడు, అందుకే దేవుడు మనల్ని ఈ రీతిన నడిపిస్తూ ఉన్నాడు. ఆయన కొరకు మనం జీవించము. ఆయన చేసిన గొప్ప కార్యాలు, నీకు ఇచ్చిన దీవెనలు, నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు, నీ డబ్బు, నీకున్నటువంటి ఆస్తి అంతస్తు, నీ పేరెంట్స్ నీకు ఇచ్చే ఆ భవిష్యత్తు అంతటికంటే కూడా క్రీస్తు రక్తం, ఆయన చేసిన త్యాగం, నీకు ఇచ్చినటువంటి కీర్తి గొప్పది, ఉన్నతమైనది. అందుకే ఆయన కోసం నీవు నేను కూడా నిలబడాలి. హల్లెలూయా. షండుడైన అబీమెలెకు దేవుని బిడ్డలారా ఇర్మియా పక్షంగా నిలబడి అందరూ గోతిలో దించితే తిరిగి మరలా ఆయనను పైకి తీసుకొచ్చినవాడు, ఆయన పక్షంగా రాజుతో మాట్లాడినవాడు, న్యాయాన్ని చక్కగా వివరించి ఇర్మియా ప్రాణాన్ని కాపాడినవాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుని పక్షంగా నిలబడటానికి, ఆయన యొక్క ఉన్నత కార్యాలను ప్రకటించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. సిద్కియా రాజు అబీమెలెకు ఏదైతే ఇర్మియా ప్రకటించిన ప్రకటన విన్నాడో దాన్ని స్పష్టంగా రాజుకి వివరించాడు. రాజు దానిని పాటించాడు. ఈరోజు నీవు నేను కూడా క్రీస్తు ప్రభు మనకిచ్చిన ఐశ్వర్యం అదేంటంటే మంచి కార్యం, దేవుని బిడ్డలారా నీతి, న్యాయం, మంచితనం, వీటిని మన జీవితంలో మనం ఇతరులకు మనం ఏం చేయాలంటే ప్రకాశింపనివ్వాలి. చెప్పండి, ఏం చేయాలా? ప్రకాశింపనివ్వాలి, ఇతరులకు కనుపరచాలి. We should share the love of God in our lives. We should share the goodness, the God's goodness towards the people. We should proclaim what you have received from the God. You should proclaim the good deeds before the man. దేవుని పిల్లలారా, అందుకే దేవుడు మనలను ఈ రీతిని ఏర్పాటు చేసుకున్నాడు. ద రిచెస్ ఆఫ్ క్రైస్ట్ అనగా మంచి కార్యం, నీతితో కూడిన కార్యం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, నా వాక్యము, నా శాసనము న్యాయమైనది, నా వాక్యము పరిపూర్ణమైనది, పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది. దాన్ని గురించి ప్రకటించడానికి, దానిలో ఉన్న సత్యాలు, దానిలో ఉన్న నిగూఢమైనటువంటి విషయాలను వెలికి తీసి ఇతరులకు ప్రకటించడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు నీవు ఆయనలో గడుపుతూ ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క క్రీస్తు మహదైశ్వర్యాన్ని నీవు వెలికి తీయాలి. హల్లెలూయా. భూమిలో ఉన్న గనుల్లో ఉన్న సంపదను తీయడానికి కొన్ని జీవిత అనంతరాలు, దేవుని బిడ్డలారా, తరతరాలు తరిగిపోతా ఉన్నాయి. బొగ్గు గనుల్లో ఉన్నటువంటి పనిచేసే ఆ కార్మికులు, ఒక కార్మికుడు పనిచేస్తే అతడు కార్మికుడు అయిపోయిన తర్వాత, రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇంకొకడు వాడు చనిపోతాడు, వీడు చనిపోతాడు, ఎంతో మంది చనిపోతున్నారు. కానీ ఆ బొగ్గుల్లో ఉన్న ఆ యొక్క గని తరగడం లేదు. బంగారు గనుల్లో పనిచేస్తున్న హడ్డీలో మనకి గోల్డ్ మైన్స్, అక్కడ మన సంఘం ఉంది. అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి గోల్డ్ని వెలుగు తీస్తా ఉన్నారు. కొన్ని జీవితాలు అంతరించిపోయి, కొన్ని తరాలు. దేవుని బిడ్డలు ఇంకా ఆ ధనాన్ని తరగడం లేదు. క్రీస్తు మహదైశ్వర్యం కూడా అంతే
తరతరాలు యుగ యుగాలు ప్రకటించింది. అది తరగనిది. హల్లెలూయా. ఆకాశం ఒక పేపర్గా చేసి, సముద్రపు నీరును యుక్కగా చేసి, ఆ పేపర్ మీద నీవు రాయడం మొదలు పెడితే నీ జీవితం చాలదు, ఈ తరం చాలదు. ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆ క్రీస్తు మహదైశ్వర్యం ప్రకటించడానికి నీ జీవితం, నా జీవితం ఒక నిప్పు కణం లాంటివి. దేవుని బిడ్డ, నీవు వెలగాలి ఆయన కోసం, ఆయన్ను ప్రకటించాలి, ఆయన మహదైశ్వర్యాన్ని పంచాలి. క్రీస్తు ఏ విధంగా మంచిని పంచాడో, క్రీస్తు ఏ విధంగా ప్రేమను ఇతరులకు కనుపరిచాడో, ఒక పాపాత్మురాలైన స్త్రీని తీసుకొచ్చినప్పుడు ఈమెను రాళ్లతో కొట్టి చంపండి అంటే ఆయన అలా అనలేదు. అమ్మ, ఇక నుంచి నీవు పాపము చేయవద్దు అని ఆమెను క్షమించాడు. యూనిక్ లవ్. దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేకమైన తలంచనటువంటి, ఊహకు అందనటువంటి ప్రేమ కావ్యాన్ని, ఆ ప్రేమ కావ్యమే ఈ పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథములో దాగి ఉన్న ఈ మహిమైశ్వర్యాన్ని ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, పంచడానికే దేవుడు నిన్ను ఆయన జన్మింపజేశాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏమివ్వగలను నీ ప్రేమకు, ఏమివ్వగలను నీ జాలికి, ఏమివ్వగలను నీ ప్రేమకు, ఏమివ్వగలను నీ జాలికి. నా కోసం ఈ భూమికి వచ్చినందుకు, నా కోసం నీ ప్రాణం పెట్టినందుకు, నా కోసం ఈ భూమికి వచ్చినందుకు, నా కోసం నీ ప్రాణం పెట్టినందుకు, ఏమివ్వగలను నీ ప్రేమకు, ఏమివ్వగలను నీ జాలికి, ఏమివ్వగలను నీ ప్రేమకు, ఏమివ్వగలను నీ జాలికి. దేవా దేవా, నిన్నే స్తుతిస్తున్నానయ్యా, నా జీవితమంతా నీకే అర్పిస్తానయ్యా. దేవా దేవా, నిన్నే స్తుతిస్తున్నానయ్యా, నా జీవితమంతా నీకే అర్పిస్తానయ్యా. ఏమివ్వగలను నీ ప్రేమకు, ఏమివ్వగలను నీ జాలికి, ఏమివ్వగలను నీ ప్రేమకు, ఏమివ్వగలను నీ జాలికి. ఏమిచ్చినా దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏమిచ్చినా ఆయన చేసిన త్యాగం, ఆయన ఇచ్చిన రక్షణ భాగ్యం, ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధతకు అది సరి సమానము కానే. చెప్పండి, కానే. ఈ నలుగురే కదా అనగారు, కానే. దేవుని బిడ్డ, మన జీవితం అంతము ఆయన నీ కోసం, నా కోసం, నీ జీవితంలో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో జరిగించిన ద రిచెస్ ఆఫ్ క్రైస్ట్ డీడ్స్ we should reflect them before the man and world. హల్లెలూయా. ప్రపంచం ముందు, మనుషుల ముందు ఆయన చేసిన కార్యాలను మనం ఏం చేయాలంటే ప్రకటన చేయాలి. అందుకే నీ జీవితాన్ని దేవుడు నీ కోసం నీవు పడవేసుకొని, నీవు వల వేసుకొని, లేకపోతే నువ్వు పొదుగు పార పట్టుకొని, లేకపోతే నువ్వు బైక్ వేసుకుని ఎక్కడో నువ్వు జాబ్ చేయడానికో, నీ కుటుంబం కోసం కాదు. అది ఒక భాగం మాత్రమే. నీవు గ్రహించాలి. అసలు నిన్ను పుట్టించింది ఎందుకంటే వాటన్నిటిని నీవు న్యాయంగా, నీతిగా జరిగిస్తూ దేవుని కోసం కూడా నీవు నీ జీవితంలో ఉపయోగపడాలి. అదే నీ జీవితం ధన్యం.
అదే నీ జీవిత భాగ్యం. దేవుని బిడ్డ, దాన్ని నీవు చేపట్టుకో. ఆయన కోసమే ముందుకు వెళ్దాం. పరిశుద్ధాత్మ విధంగా నిన్ను నన్ను సిద్ధపరచును గాక.